కేసీఆర్ నియోజకవర్గంలోని మనోహరాబాద్ మండలంలో బీఆర్ఎస్ కు భారీ షాక్ తగిలింది. మాజీ ఎమ్మెల్యేలు మైనంపల్లి హనుమంతరావు, తూముకుంట నర్సారెడ్డి, సర్పంచ్ల ఫోరం రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం బీఆర్ఎస్ ముఖ్య నేతలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. పీఎస్సీఎస్ చైర్మన్ మెట్టు బాలకృష్ణారెడ్డి, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు రాకల కృష్ణ గౌడ్లతో పాటు వారి అనుచరులు 400 మంది రంగాయపల్లి, కోనాయపల్లి, చెట్ల గౌరారం, ధర్మరాజుపల్లి, మనోహరాబాద్ గ్రామాలకు చెందిన టీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. వీరికి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు మాట్లాడుతూ బీఆర్ఎస్ కుటుంబ పాలనని ఎన్నో అవినీతి పనులు చేసి రాష్ట్రాన్ని దోచుకున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ ను కథం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. కాంగ్రెస్ పార్టీ నిరుపేదల పార్టీ అని, వారి సంక్షేమ పనిగా పనిచేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు నాగరాజు, మండల అధ్యక్షుడు మల్లారెడ్డి, ఎంపీపీ గడ్డి సప్న వెంకటేష్, మాజీ సర్పంచ్ భగవాన్ రెడ్డి, ఉప సర్పంచ్ల ఫోరం మాజీ మండల అధ్యక్షుడు ధర్మేందర్, కోఆప్షన్ సభ్యుడు జావిద్ పాషా, మాజీ ఉప సర్పంచ్ శ్రీహరి గౌడ్, నాయకులు మెట్టు సుధాకర్ రెడ్డి, రమేష్ తదితరులు పాల్గొన్నారు. గ్రామాల నుంచి వచ్చిన సర్పంచ్లకు మాజీ ఎమ్మెల్యే పెద్దలు గౌరవనీయులు మా అన్న తుమ్కుంట నర్సారెడ్డి అన్న, అదేవిధంగా మనోహరాబాద్ సర్పంచ్ సోదరులు మహిపాల్ రెడ్డి గారు, వారి సమక్షంలో పెద్ద ఎత్తున బాలకృష్ణారెడ్డి గారు, సింగిల్ విండో చైర్మన్, సొసైటీ చైర్మన్, కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్, ఉమ్మడి మండల చైర్మన్ జాయిన్ కావడం ఎంతో సంతోషం. వాళ్ళ ఎంటైర్ టీంను కూడా కంగ్రాచులేట్ చేస్తూ ఉన్నాను, వెల్కమ్ చేస్తూ ఉన్నాను. మా గుండెల్లో పెట్టుకొని మిమ్మల్ని కాపాడే బాధ్యత మాది. ఒకటే మా గమ్యం ఏమిటంటే కేసీఆర్ కుటుంబం భూస్థాపితం కావడమే. అదే ఆకాంక్షతో ముందుకెళ్తా ఉన్నాం. టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఉండకుండా చేయడమే మా లక్ష్యంగా ముందుకు పోతాం. 200% అది సాధ్యపడుతుంది. అందుకు అందరికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. వారు ఏ విధంగానైతే అరాచకాలు ఈ 10 సంవత్సరాల్లో జయించారో, మరి 6 నెలల్లో మేము రిజల్ట్ చూపిస్తానని చెప్పి కూడా బల్ల గురించి చెప్తా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.